ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత రెండవ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, మూడవ తరము వైద్యభూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు. 2 సెట్లు నామినేషన్ దాఖలు చేసిన సానా సతీష్ బాబు. అర్జీలకు అధిక ప్రాధాన్యతనిచ్చే సమస్యలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. స్మార్ట్ కిచెన్స్ వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కనీస వేతనం 26,000 చెల్లించాలని నాయకులు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ బాబు సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ ప్రక్రియలో కూటమి పార్టీల నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా సానా సతీష్ 2 సెట్ల నామినేషన్లను సమర్పించడం విశేషం. ప్రతిపాదకులుగా చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంత వెంకటేశ్వరరావు, తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయ్ కుమార్తో పాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు, వనమడి వెంకటేశ్వరరావు, వరపుల సత్యప్రభ, బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టర్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పెనాయక్, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగోపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోమవారం నగరంలోని 12వ శానిటేషన్ సర్కిల్ పరిధిలో ఎల్విన్పేట ప్రాంతంలో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. వీధుల పరిశుభ్రత, చెత్త సేకరణ విధానం, డ్రైనేజీ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. అలాగే ప్రాంతంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా, వీధి దీపాలు సరిగా వెలుగుతున్నాయా, ఇతర పౌర సేవల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ స్వీకరించారు.
ప్రజలు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కాకినాడ నగరానికి మెరుగైన ర్యాంకు సాధించేందుకు అధికారులు సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో వేయటం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు సహకరించడం ద్వారా నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించిన కమిషనర్ విధిలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఇంజనీర్ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాటర్ బాటిల్స్ ఎవరు కూడా వేయద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా గార్బేజ్ ఇక్కడ మనకి ఇల్లు కట్టుకున్న మోడల్ చేసే గార్బేజ్ రోడ్ పక్క వేసేస్తారు, వారికి కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఇప్పటి నుంచి కంపల్సరీగా ఎవరైతే మనకి రూల్స్ వ్యతిరేకంగా లేకుంటే ఇతర విధంగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే నా రిక్వెస్ట్, మీకు ఇలాగా ట్రైన్లో వేసేయడం వల్ల లేకుంటే వాటర్ బాటిల్స్ వేసేయడం వల్ల గార్బేజ్ వేయడం వల్ల ఆ సిటీ క్లీన్కి మనకి సమస్య. అదేవిధంగా సిటీ క్లీన్ ఆపరేషన్స్ క్లీన్ షీట్ ఆపరేషన్ అన్న భాగంగా మనం ప్రాక్టీస్ కానీ ఇట్లా కానీ మనం చెప్తున్నాము. దానికి సంబంధించి కొన్ని చోట్ల పీపుల్ మళ్ళీ మనం తీసుకుంటే గార్బేజ్ చేసేస్తున్నాం. అట్లా చేయదని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ విషయంలో కూడా విజిట్ చేయలేదు. అన్నా క్యాంటీన్ విషయంలో అక్కడ కొన్ని శానిటేషన్ కానీ ఫుడ్ సరిగ్గా ఉంటుందో లేదో కానీ, ఇక్కడ మంచిగా సరిగ్గా ఉంటుందో లేదో కానీ, లేదా రుచికరంగా ఉంటుందో కానీ అట్లాగా మనం టెస్ట్ చేస్తాము. కమిటీ ఉంది, కమిటీతో కూడా మనం మీటింగ్ పెట్టుకుంటుంది. కూర్చొని వ్యక్తులతో మర్యాదగా మాట్లాడాలని కూడా వాళ్ళకి ఎవరైతే అన్న క్యాంటీన్ సంబంధించిన కొంతమంది మేనేజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిటీకి సంబంధించి ఈ మెయిన్ గార్బేజ్ ఎవరు వస్తున్నారో అవన్నీ కూడా మనం చేస్తున్నాము. అదేవిధంగా డాగ్స్ సంబంధించి ఒకసారి ఉన్నారు. డాగ్స్ సంబంధించింది కొంత ఇక్కడ విజయనగరంలో మన సెంటర్ ఉంది, ఏటనగర్లో యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్స్, అవి కూడా మనం స్టాప్ చేస్తాము. అందరూ కూడా డాగ్స్ కూడా మనం గాంధీ పార్క్ కూడా వెళ్ళి నీటి సౌకర్యం కూడా కల్పించడం ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి మనం కొన్ని చూస్తాము. ముఖ్యంగా శానిటైజేషన్లో ఎవరు కూడా ఎవరు అసలు చేసిన మాత్రం వాళ్ళ పని చదువుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథక కార్మికులు, స్కూల్ ఆయాలు, స్కూల్ నైట్ వాచ్మెన్లు ఉమ్మడిగా ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్లో కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ చంద్రమల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ స్కూల్లో నైట్ వాచ్మెన్గా పనిచేసే కార్మికులకు ఇచ్చే 6,000 జీతం 6 నెలల బకాయి పెడితే ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. స్కూల్ ఆయాలకిచ్చే 6,000 జీతంలోనే చీపుర్లు, ఫినాయిలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేయడం దారుణమన్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వండి వార్చే మెనూ ఛార్జీలు విద్యార్థికి 20 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, మునికాంత లక్ష్మి, శుభలక్ష్మి, వరలక్ష్మి, అనంతలక్ష్మి, కాదాకుమారి, వెంకటరమణ, రావణమ్మ, వెంకటలక్ష్మి, లోవరాజు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కాదు, ఈయన డ్వాక్రా గ్రూపుల నుంచి మిడ్ డే మీల్ వర్కర్లు తీసుకొచ్చాడు. ఈ రోజు 2014లో కూడా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి యాక్టాశక్తి అటువంటి సంస్థలు తీసుకొచ్చాడు. పోరాడి ఈ రోజు సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేట్ సంస్థల్ని మళ్ళీ తీసుకొస్తా ఉన్నాడు. వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్మార్ట్ కిచెన్లు కనుక రద్దు చేయకపోతే మేము మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి. నిత్యావసర సరుకులు అధికంగా పెంచిన ఈ రోజుల్లో మెనూ ఛార్జీలు ఒక్కో విద్యార్థికి 8 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం కూడా. వెంటనే మెనూ ఛార్జీలు 20 రూపాయలకు పెంచి పిల్లల యొక్క పౌష్టికాహారాన్ని ఆలోచించాలని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక నెలకు ఒకసారి యావరేజ్ని సిలిండర్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధర పెంచుకుంటూ పోతూ ఉంటే అదంతా వీళ్ళు భరించాలి కదా. జీవన ప్రమాణాలు ధరలు పెరుగుతూ ఉంటాయి, వేతనాలు ఏమో పెరగవు. జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయి? ఇంకో పక్కనంటే ఈ వ్యవస్థ మీదే దాడి చేస్తూ ఉంది అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా. ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఇచ్చిన తర్వాత వర్కర్లు ఏమి అవ్వాలి? ఆ ప్రైవేట్ వాళ్ళు వండేటువంటి వంట కానీ నాణ్యత కానీ అదేమీ కూడా వీళ్ళు వండినట్టు ఏమి ఉండదు. ఎక్కడో ఒక చోట వండుతారు, పంపిస్తారు. అందుకని ఈ పరిస్థితిని విరమణ చేయాలి. కార్మికులందరికీ కూడా ఏంటంటే కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలుగా ఇవ్వాలి. వీళ్ళని ఏంటంటే 4వ తరగతి ఉద్యోగులుగా
గుర్తించాలి. గ్యాస్ సిలిండర్ని రాష్ట్ర ప్రభుత్వమే అందించాలి. నా పేరు సుబ్బలక్ష్మి అండి. సర్పవరం హై స్కూల్ నుంచి వచ్చానండి. మాకు మిడ్ డే మీల్ అన్నది 2000 కాడి నుంచే మేము చేస్తున్నామండి. మధ్యలో తీసేసుకున్నారు. మళ్ళీ 1 సంవత్సరం నుండి మేము చేస్తున్నామండి. ఇప్పుడేమో మళ్ళీ స్మార్ట్ కిచెన్ అని చెప్పి మాకు మళ్ళీ మా కొడుకు కోత కొడుతున్నారు. ఇది చాలా అన్యాయం అని మేము చాలా బాధ కలుగుతుంది. మేము పిల్లలకి శుభ్రంగా వండి పెట్టినా సరే ఎందుకో మాకు తెలియకుండానే మమ్మల్ని తీసేయడానికి చూస్తున్నారండి. మేము పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఈ వంటల దాంట్లో పాల్గొన్నామండి. ఈ వంట పని కూడా చేయకపోతే మా బతుకులు ఉండవండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము, మా వంటలు మాకు ఉండేలాగా మాకు తగ్గ జీతాలు ఇవ్వాలని. అదే సంగతిలో మాకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెడుతున్నారండి రాజకీయ వ్యవస్థలు. అలా కాకుండా మాకున్న పోస్టులు కూడా పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నానండి ప్రభుత్వాన్ని. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సోమవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ను దాఖలు చేసిన సందర్భంగా కాకినాడలోని ఆయన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. సానా సతీష్ బాబుకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు కార్యాలయ పరిసరాలను పండుగ వాతావరణం తలపించేలా మార్చారు. కొప్పవరం గ్రామంలో గల ఎంపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని భారీ ఎత్తున బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి సంబరాలు మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ డప్పుల మూతలతో కార్యాలయ పరిసర ప్రాంతం హోరెత్తింది. పార్టీ జెండాలు చేతపట్టి నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సందడి చేశారు. సానా సతీష్ బాబు పార్టీకి, ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగానే మరోసారి రాజ్యసభకు అవకాశం లభించిందని నాయకులు పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ సంబరాల్లో అరిగెల శ్రీనివాస్ బున్ని, జున్నూరు బాబ్జీ, దుర్గారావు, సిరియాలకొండ బాబు, శ్రీనివాస్, గింజాల శ్రీనివాసరావు, పెద్ద కోటిపల్లి సతీష్, స్వామి, అజయ్, బండి నరేంద్ర కుమార్, ముత్యాల అనిల్ కుమార్, భద్రరావు, బొబ్బిలి గోవింద్, అంకన్రెడ్డి రామనాయుడు, చలపతి శేషు, సంగడి వీరబాబు, అక్షయ్, ప్రసాద్, దొరబాబు తదితరులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తరపున రాజ్యసభ సభ్యులుగా నియమితులైన సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్లను అమరావతిలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ మర్యాదపూర్వకంగా కలిసి సాల్వల్ కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంతా నానాజీ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులుగా నియమితులైన సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలంలో కొత్త ఇసుకపల్లిలో గ్రావెల్ మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేశారు. రాత్రనక పగలనక నిత్యం భారీ లారీలు గ్రామాల్లోంచి తిరుగుతుండటం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతింటుందని, పాదచారులు, విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్న ఈ మట్టి రవాణాపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా కింద డెవలప్మెంట్ చూసుకుని కల్లా రోడ్లు ఇలా యాడవాలుగా అయిపోయినాయి. గోడలు కూడా క్రాక్లు ఇచ్చేసాయి. ఈ రోడ్ డౌన్ ఉన్న ఇల్లు కూడా అదురు వచ్చేస్తున్నాయండి. వైబ్రేషన్ వచ్చేసి అదురు వచ్చేసి ఏ బ్రిడ్జి పడిపోయినా సరే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి కూడా ఒక మనిషి లేడు. ఇక్కడ పడి సావాలి తప్ప బ్రిడ్జి పడిపోయిందంటే ఒక బ్రిడ్జి పడిపోయిందంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఎవరిని తీసుకెళ్ళడానికి కూడా దారి లేదండి. ఇంకా ఉన్నాయి మాకు 10 టన్నుల కెపాసిటీ ఉన్న బ్రిడ్జిలు అండి. 30 టన్నుల బ్రిడ్జిలు వస్తున్నాయండి. 40 టన్నుల లారీలు అండి. మన నైట్ కరెంట్ లేదండి. గ్రామంలో కరెంట్ లేకపోతే ఊరంతా వచ్చి రామాలయంలో పడుకుంటూ దాని టైర్ వచ్చేసి టైర్ ఇడిపోయి రామాలయం తిన్నగా గుద్దేసి మళ్ళీ టైర్ వెనక్కోడి వచ్చింది. ఆ టైంలో ఉంటే చచ్చిపోతుండే. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం నారదకుండం వద్ద వేంచేసిన శ్రీ భవాని సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం ప్రాంగణంలో గల శ్రీ వాగ్గేయకార మండపం 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని పెద్దాడ సూర్యకుమారి కుమారుడు పెద్దాడ వెంకట సూర్య రామచంద్రరావు జరిపించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకి ఆలయ వ్యవస్థాపకులు పెళ్లి సత్యనారాయణ, సూర్యకుమారి దంపతులు మేళ తాళాలతో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు పవన్ శర్మ, ఫణి శర్మల శాస్త్రోక్తంగా స్వామివారి దివ్య కళ్యాణం జరిపించారు. పీటలపై రాజేష్ నాయుడు, శ్రీలక్ష్మి దంపతులు కూర్చుని స్వామివారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిపించారు. తొలుత గణపతి పూజ, కలశారాధన, గౌరీ పూజ అనంతరం కళ్యాణం క్రతువు జరిగింది. కళ్యాణ ఘట్టాన్ని ఫణి శర్మ నిర్వహించగా పవన్ శర్మ కళ్యాణం గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా సద్గురు సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో పెద్దాడ సూర్యకుమారి శిష్య బృందంచే అన్నమాచార్య కీర్తనలు గానం కార్యక్రమం జరిగింది. అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు కళ్యాణాక్షంతలు, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునుగంటి వెంకట్రావు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మనం ఎటువంటి పూజా కార్యక్రమాలు తలపెట్టినా ఆ యొక్క పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడం కోసం ఆ యొక్క పసుపు గణపతికి పూజ చేసుకోవడం జరిగింది. తదనంతరం 3 కలశలు పెట్టి
ఆ కలశంలో వరుణదేవుణ్ణి, వాస్తు పురుషుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి ఆరాధన చేసి పవిత్రమైనటువంటి మంత్రములు ఏవైతే ఉంటాయో వాటి చేత ఆ యొక్క నీళ్ళని సమ్మేళనం చేయడం ద్వారా, ఆ యొక్క నీళ్ళని జల్లడం ద్వారా ఈ యొక్క స్థలము మనం తెచ్చినటువంటి ద్రవ్యము కూడా శుద్ధి జరగడం కోసం పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుని లోక కళ్యాణం కోసం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నానని చెప్పి స్వామివారి చేత సంకల్పం చేయడం జరిగింది. అటువంటి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో గౌరీ పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. భక్తులందరూ కూడా స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ మనసులో ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలక. మరోసారి రాజ్యసభ సీటును సానా సతీష్ బాబుకు కేటాయించడం అభినందనీయమని, కాకినాడ జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోసా అబ్రహాం పేర్కొన్నారు. అందులో భాగంగా కాకినాడ దుమ్ములపేట విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మోజేష్ కుమార్, రాష్ట్ర సెక్రటరీ ప్రభాకర్, రాష్ట్ర కోశాధికారి శ్రీఫణి, కౌన్సిల్ జిల్లా నాయకులు ఆగమన రాజు, ఏస్దాసు, జార్జ్ బాబు, సురేష్, జాన్సన్, సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి మరొకసారి రాజ్యసభ్యులో వారిని ఎన్నుకున్నందుకు నిండు కృతజ్ఞతలు సేవకులందరి తరపున, క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అనేక మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కానీ సానా సతీష్ బాబు గారి యొక్క విధానమే వేరు. వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రజల మీద వారికి చూపిన మక్కువ, ప్రతి శుక్రవారం వారి గ్రీవెన్స్ పెట్టి ప్రజలకు కావలసిన వారిని వసతులన్నీ వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి గ్రీవెన్స్ వారే స్వయాన పరిశీలన చేయడం కూడా తెలుసు. అంతేకాదు, మొట్టమొదటిగా గౌరవవేతనం మొదటిసారి మేము ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రాష్ట్రంలో స్పందించిన వ్యక్తి సానా సతీష్ బాబు గారే, ఇంకెవరు స్పందించలేదు. వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ వేతనం పడడంలో మొదటి ప్రాధాన్యం వారే చేస్తారు. ఇలా వివిధ అంశాలపై ఒక క్రైస్తవ లోకానికే కాకుండా, సేవకులకే కాకుండా మొన్న ఐపీఎల్ పెట్టి వేల మంది యువతని ప్రోత్సహించారు. వారి యొక్క ఆనందానికి హద్దులు లేవు. కొన్ని వేల మందికి కొరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను, కాకినాడ ప్రజలను సంతోషమైన రీతిలో తీసుకుని వెళ్తాను. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో వారు రాజ్యసభకు ఎంపిక అవ్వడం చాలా సంతోషం అండి. మరి ఇలా అనేకమైన రీతిలో కొత్త వారికి, పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాదు, మొన్నటిలోనే కాకినాడ నుంచి కోసాద జిల్లా రాష్ట్ర సెక్రటరీగా సుస్మిత గారిని కూడా ఎన్నుకున్నారు. ఇలా కొత్త ముఖాలని, చదువుకున్న వారిని, పనిచేసే వారిని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుంది. ఇలాగ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పక్షంగా మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెలలో ఒక రోజు మేము రాష్ట్రం కొరకు, ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అని వందల సంఖ్యలో పాస్టర్స్ పాల్గొని రాష్ట్ర క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్ర పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తయిపోతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను. జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న లింగమనేని రమేష్ ను జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో దొరబాబు ఆయనను కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ నుండి మొట్టమొదటిసారిగా రాజ్యసభకు లింగమనేని రమేష్ ఎంపిక కావడంపై దొరబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ విద్యా కాలనీ ఉద్యానవనంలో జరిగిన సినీ సంగీత విభావరి ఆహ్లాదంగా సాగింది. స్వరమాధురి నిర్వాహకులు కె రామలింగేశ్వర సారథ్యంలో అపురూప గీతాలతో ప్రేక్షకుల్ని రంజింపచేశారు. శ్రీ విద్యా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి పార్కు సందర్శకులతో పాటు సంగీతాభిమానులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తన గాన మాధుర్యంతో విశేషంగా ఆకట్టుకున్న కె రాజ్బాబును వాకర్స్ అసోసియేషన్ తరపున బాబురావు సాల్వాతో సత్కరించారు. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను తరచుగా నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గొడవర్తి సతీమూర్తి చెప్పారు. స్వరమాధురి నిర్వాహకులు కె రామలింగేశ్వరరావును అసోసియేషన్ తోట వెంకటాచలం సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె నరసింహరావు, జి పార్థసారథి, సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యదర్శి బుధరాజు సత్యనారాయణ, కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మన పార్కు నందు పాలక మండలి చేత ఈ సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించడానికి కోరిన వెంటనే తన స్వరమాధురి గాయక బృందంతో ముందుకు వచ్చినటువంటి యువ కిషోరం మధుర గాయకుడు చిరంజీవి కె రామలింగేశ్వరరావు గారు మిక్కిలి అభినందనీయులు ఇక్కడే ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో నేడు సంధ్యా సమయాన జనరంజకమైనటువంటి సినీ సంగీత విభావరికి విచ్చేస్తున్న కళా పోషకులకు, ఆ కళాభిమానులకు, సంగీత ప్రియులకు, కళా పోషకులకు, కళాభిమానులకు, సంగీత ప్రియులందరికీ మా హృదయపూర్వక స్వాగత సుమాంజలి. మా కళాకారులు ఆలపించేటువంటి శ్రావ్యమైన సంగీతాన్ని ఆద్యంతం ఆస్వాదించి ఆనందించి అభినందిస్తూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సభికులందరినీ కోరుతూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. ప్రజలు ఆనంద స్థాయిలు మెరుగుపరచడానికి అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఆనందాదివారం బోట్ క్లబ్ ఉద్యానవనంలో సందడిగా జరిగింది. సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబల రత్నప్రసాద్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసం, సామాజిక బంధాలను పెంపొందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అందులో భాగంగా తమ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అడబాల కోరారు. సిహెచ్ నరసింహరావు, టి మెహర్ ప్రసాదులు ప్రదర్శించిన హాస్యవల్లరి ఆహుతులను ఉత్సాహపరిచింది. అనంతరం సంగీత విభావరి జరిగింది. గాయకులు వి ప్రభాకర్ రావు, జి శివకుమార్ ప్రభృతులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుధరాజు సత్యనారాయణరాజు, కె శ్రీరామరాజు తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా, ఆనందంగా, ఒక ఆప్యాయతగా ఉండాలన్న భావంతో హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ప్రతి ఆదివారం కూడా మన బోట్ క్లబ్ పార్కులో ఈ యొక్క హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాస్తవంగా మీకు స్పీచ్ లాంటి బోర్ కొడుతూ ఉంటుంది. నిజంగా మేము ఎక్కడికి స్పీచ్ పెట్టకుండా డైరెక్ట్గా సాంగ్స్ లేకపోతే హాస్యవల్లరి ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి ఈ వేళ నుంచి 21 వరకు కూడా యోగా పై అవగాహన కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం, అదే మన చంద్రబాబు మన ప్రధానమంత్రి మోడీ గారు వీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి అనే భావంతో యోగా కార్యక్రమాలు కూడా నిర్వహణ జరుగుతుంది. అందులో భాగంగా మన కృష్ణమోహన్ గారు కూడా మీకు ఒక 10 మినిట్స్ యోగాపై అవగాహన కల్పిస్తారు. ముందుగా మనకి హాస్య వల్లరి ప్రదర్శిస్తారు. మీరందరూ తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఆయన భార్య వచ్చి మా దగ్గరికి ఏమంటే ఒకసారి మైక్లో అనౌన్స్ చేయడం, ఆయన తప్పిపోయాడు. సరే మైక్లో అనౌన్స్ చేసాము, ఆయన దొరకలేదు. ఆవిడ ఏం చేసిందంటే వెంటనే మన స్నేహితులను తీసుకుని 2 టౌన్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేసింది. ఎస్ఐ గారు అడిగారు, మీ ఆయన తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? తెల్లగా ఉంటాడండి. పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా? పొడుగ్గా ఉంటాడండి. అనగానే సరే అమ్మా, మేము దర్యాప్తు చేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నాడు. బయటకు వచ్చాక స్నేహితులు అడిగింది, ఏమే మీ ఆయన పొట్టిగా నల్లగా ఉంటాడు కదా, తెల్లగా పొడుగ్గా ఉంటాడని చెప్పేవిటారు. నిత్యయుక్తావుపాసతే శ్రద్ధయా పరయోపేతా తీమీయుక్తమామతాః. ఎవరు నాయందే మనస్సును లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచుందురో అట్టివారు నాకు అత్యంతము ప్రీతిపాత్రుడు.
బ్రెయిన్ ట్యూమర్స్ పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు, రేడియేషన్ థెరపీల ద్వారా పూర్తిగా నయం చేయొచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ చందు, డాక్టర్ మురళి, డాక్టర్ పృథ్వీరాజులు పేర్కొన్నారు. కాకినాడ ఏడీపీ రోడ్లో గల మెడికవర్ హాస్పిటల్లో ఈ నెలాఖరు వరకు ట్యూమర్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ అంజిబాబు తెలిపారు. హాస్పిటల్ ఏర్పాటు చేసిన ట్యూమర్స్ అవగాహన కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ చందు, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ బ్రెయిన్ ట్యూమర్స్ పై అవగాహన కల్పించారు. పంపించిన తర్వాత మాలిక్యులర్ డయాగ్నోసిస్ కూడా ఉంటాయి, ఐహెచ్సి మార్కర్స్ అంటాము, మాలిక్యులర్ డయాగ్నోసిస్. సో ఇవన్నీ కూడా మెడికవర్ హాస్పిటల్లో అవుతాయి. ఫస్ట్ సర్జికల్గా మనకి మైక్రోస్కోప్ ఉంది, 2 నావిగేషన్ ఉంది, 3 మనకి క్యూసాన్ ఉంటుంది. క్యూసాన్ అనే పరికరం కూడా ఉంది. ఆ క్యూసా వల్ల ఏంటంటే చిన్న చిన్న కార్నర్స్లో ఉన్న బ్రెయిన్ ట్యూమర్ని కూడా సాఫ్ట్గా రిమూవ్ చేస్తాం. సో ఫుల్ ప్లెజ్డ్ ఎక్విప్మెంట్ అనేది మనకు 24 hours ICU కూడా ఉంది. సో దీనివలన ట్యూమర్ని మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత బయాప్సీకి పంపుతాము. వన్ మోర్ థింగ్ మెడికవర్లో ఏంటంటే మనకి ఇంట్రాపరేటివ్ బయాప్సీ అని ఉంటుంది. మనం సర్జరీ చేస్తుండగానే దాని ట్యూమర్ని ఏ రకమైన ట్యూమరు, హై గ్రేడ్ ట్యూమరా, లో గ్రేడ్ ట్యూమరా అనేది మనకి తెలుస్తుంది. సో ఈ హై గ్రేడ్ ట్యూమర్ అని మనకి సర్జికల్గా తెలిసినప్పుడు దాన్ని ఎంతవరకు తీయాలి అనేది కూడా తెలుస్తుంది. లో గ్రేడ్ ట్యూమరు, సో ఇది ఒక 5-6 సంవత్సరాల వరకు మళ్ళీ రాదు, అంటే ట్యూమర్ రికరెన్స్ 5-6 సంవత్సరాలు రాదు అని మనకి ఇంట్రాపరేటివ్గా తెలిసినప్పుడు సో మన సర్జికల్గా డెసిషన్ అనేది మారుతుంది. ఏం చెప్పాలంటే మనకి సర్జరీ చేస్తున్నాము, అది చాలా ఇంపార్టెంట్. కాళ్ళు చేతుల నరాలకు సంబంధించిన దగ్గర ట్యూమర్ వచ్చింది. సో ఈ ట్యూమర్ని ఎంతవరకు తీయాలి అనే జడ్జిమెంట్కి సర్జన్కి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. దాన్ని ఇంట్రాపరేటివ్ బయాప్సీ ఆర్ ఫ్రోజన్ సెక్షన్ అంటాం. అది మెడికవర్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో వన్స్ ఆ డెసిషన్ వచ్చిన తర్వాత సర్జరీ ఎంతవరకు చేయాలనేది మనకు డెసిషన్ వస్తుంది. అది అయిన తర్వాత బయాప్సీ రిపోర్ట్, ఐహెచ్సి మార్కర్స్, దీన్ని బట్టి కీమోథెరపీ, మాకు స్ట్రాంగ్ కీమోథెరపీ యూనిట్ ఉంది. అలాగే రేడియేషన్ ఆంకాలజీ కూడా మాకు రేడియేషన్ డాక్టర్ గారిని బట్టి తర్వాత ఫర్దర్గా అది 6 months తీసుకోవాలా, 3 months తీసుకోవాలనేది వాళ్ళు గ్రేడ్ ఆఫ్ ది ట్యూమర్ని బట్టి, అది 1వ గ్రేడా, 2వ గ్రేడా, 3వ గ్రేడా అనేది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మెనింజియోమస్ అనే ఒక ట్యూమర్ ఉంటాయి. మెనింజియోమస్ అనేవి కామనెస్ట్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్. సో అవి కంప్లీట్గా క్యూరబుల్. మెనింజియోమా అంటే క్యూరబుల్ ట్యూమర్, క్యూర్ ఉంటుంది. గ్లయోమాస్ అంటే వాటి గ్రేడ్ని బట్టి, ఇందాక అనుకున్నట్టు గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే, అది 4వ గ్రేడ్ ట్యూమర్ అది. సో అది హై రిస్క్ ట్యూమర్. సో అది తప్పించి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇవన్నీ కూడా మనకి ఐహెచ్సి మార్కర్స్ కూడా ఉంటే మనకి సపోర్టివ్ డయాగ్నోసిస్, కరెక్ట్ యాక్యురేట్ ట్రీట్మెంట్ వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పేషెంట్లు భయాందోళనకు గురవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండొచ్చు, నమ్మకంగా భరోసాగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ హాస్పిటల్కి 100 మంది వస్తే బ్రెయిన్ ట్యూమర్తో, దాంట్లో ప్రైమరీ ట్యూమర్లు ఉంటాయి, అంటే జబ్బు బ్రెయిన్లోనే మొదలైనవి ఉంటాయి, అలాగే ఎక్కడి నుంచో వచ్చి చేరినవి కూడా ఉంటాయి. సో ముందుగా వీటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా వచ్చిన 100 మందిలో మనకి స్టడీస్ డేటా ప్రకారం 60 మందికి మాత్రమే మనం సర్జరీ చేస్తాం. 60 నుంచి 80 మందికి రేడియేషన్ పెడతాం. అదేంటి సార్ 100 మందిలో 60 మంది మళ్ళీ 80 మంది అంటారంటే, మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత కూడా చాలా బ్రెయిన్ ట్యూమర్లకి రేడియేషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా బ్రెయిన్ ట్యూమర్లు అంటే గ్రేడ్ 4 బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ ఉంటాయి, వాటికి రేడియేషన్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. సో ప్రతి పేషెంట్కి సర్జరీతోనే ట్రీట్మెంట్ అయిపోతుంది అనే అపోహ ప్రజల్లో ఉంది, అది తప్పు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వచ్చి, సార్ మాకు ఇంకా రేడియేషన్ అవసరం ఉందా లేదా అని అడగాలి. అడిగితే ఆ రిపోర్ట్స్ అన్ని వెరిఫై చేసి మేము రేడియేషన్ ఉందా లేదా అవసరం లేదని చెప్తాం. సో మీకు అర్థం కావాల్సిన 60 మంది సర్జరీ చేయించుకుంటే దాంట్లో సుమారుగా 30 నుంచి 40 మంది మళ్ళీ రేడియేషన్కి వస్తారు. సో రేడియేషన్ థెరపీ అనేది బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో రేడియేషనే కాకుండా కీమోథెరపీ ట్యాబ్లెట్స్, కీమోథెరపీ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సిన కొన్ని ట్యూమర్స్ ఉన్నాయి. సో ప్రజలందరూ ఈ బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ సర్జరీ కాదు, రేడియేషన్లో కూడా రేడియో సర్జరీ ఉంటుంది, మామూలు రేడియేషన్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ మెషినరీ వాడి ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ మా దగ్గర చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఎంతోమంది పిట్యూటరీ ఎడినోమాస్ అని లేకపోతే మెనింజియోమాస్ అని వచ్చిన వాళ్ళకి అత్యంత తక్కువ టైంలో ట్రీట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రేడియేషన్తోనే ట్రీట్ చేస్తున్నాం. చిన్న చిన్న బినైన్ ట్యూమర్స్కి అయితే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాటిని రేడియేషన్తో కంప్లీట్గా మేము కరిగించి తగ్గిస్తున్నాం. సో ప్రజలందరూ సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ అనుకుని సర్జరీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండి జబ్బుని తిరగబెట్టుకున్నాక వస్తున్నారు మా దగ్గరికి. అలాంటి జరగకుండా
ప్రజలందరూ ముందుగానే సర్జరీ అయిపోయిన తర్వాత ఏ బ్రెయిన్ ట్యూమర్ అయినా రేడియేషన్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వచ్చి సార్ పృథ్వీ సార్ ఇది రిపోర్టు అని చూపిస్తే మేము చూసి అమ్మ మీకు ఇంకా రేడియేషన్ అవసరం లేదు లేదా రేడియేషన్ పడుతుంది అని చెప్తాం. సో ఈ అపోహని ప్రజల్లో పోగొట్టి ఈ జ్ఞానాన్ని మనకి అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మా న్యూరో చీఫ్ డాక్టర్ లింగోల్ చందు సారు మీకు అందరికీ బ్రెయిన్ ట్యూమర్ గురించి చక్కటి అవగాహన ఇచ్చారు. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి అపోహలన్నీ పోగొట్టుకుని మా దగ్గర బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు కంప్లీట్గా అందుబాటులో ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్, రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అండ్ పెట్ సిటీ స్కాన్స్ కానీ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ హై ఎండ్ ఎక్విప్మెంట్స్ మెడికల్ హాస్పిటల్ కాకినాడలో ఉన్నాయండి. సో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి బ్రెయిన్ ట్యూమర్ని చాలా పెద్దగా తీసుకుని భయాందోళనకు గురవకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి మా డాక్టర్ చందు సార్కి చూపించుకుంటే మీకున్న అపోహలు తొలగుతాయి. ఈ సందర్భంగా ఈ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా ప్రజలందరికీ ఈ రోజు నుంచి ఈ నెల చివరి వరకు ఎవరైనా వచ్చి మీకున్న సమస్యలని కన్సల్టేషన్ ఛార్జ్ లేకుండా బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన ఏ విధమైన అపోహలు ఉన్నా వచ్చి ఫ్రీగా చూపించుకుంటారని, ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. ఈరోజు అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటంటే బ్రెయిన్లో ఒక కంతిని గ్రో అవ్వడాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటాం. అది క్యాన్సర్ గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ గ్రోత్ కూడా అవ్వచ్చు. సో కారణాలకు వస్తే ఏంటంటే చాలా వరకు బ్రెయిన్ ట్యూమర్స్ ఏంటంటే రెండు రకాల బ్రెయిన్ ట్యూమర్స్. ట్యూమర్ ఓన్లీ బ్రెయిన్లోనే పుట్టడం ఒకటి, దాన్ని ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్ అంటారు. సెకండరీ అంటే సపోజ్ ఎక్కడైనా పుట్టి మళ్ళీ బ్రెయిన్లోకి పాకడాన్ని దాన్ని సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్స్ అంటారు. సపోజ్ ఒక రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, రొమ్ము క్యాన్సర్లో అక్కడ గడ్డ పుట్టి కొంతమందిలో బ్రెయిన్కి పాకొచ్చు. లంగ్ క్యాన్సర్లో పుట్టి అది బ్రెయిన్కి పాకొచ్చు, దాన్ని సెకండరీ క్యాన్సర్స్ అంటాం. ఇవి ఎక్కువగా వస్తుంటాయి ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్స్తో పోల్చుకుంటే. ఈ బ్రెయిన్ క్యాన్సర్స్ కామన్ కారణాలు అంటే ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్ కారణాలు ఏంటంటే ఎక్కువ మందిలో చిన్నపిల్లల వయసులో ఎవరికైనా ఎక్కువ క్యాన్సర్స్ రేడియేషన్ ఏమైనా ఇస్తున్నా పెద్ద వయసులో బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు. కొంతమందిలో జెనెటికల్గా కొంతమందిలో రావచ్చు, కొంతమందిలో 100 మందిలో 2-3కి. కొంతమందిలో కెమికల్ ఎక్స్పోజర్స్ అయినా ఇండస్ట్రియల్ కెమికల్ ఎక్స్పోజర్స్ కొంతమందిలో ఉన్నా కూడా కొంతమందిలో బ్రెయిన్ క్యాన్సర్స్ రావచ్చు. ఇవన్నీ కామన్గా వచ్చేవన్నమాట. సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్స్ అంటే మనం మాట్లాడుకున్నాం, ఎక్కడైనా క్యాన్సర్ పుట్టి బ్రెయిన్కి పాకడాన్ని సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్స్ అనమాట. అంటే దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే అది చిన్న దశలో ఉంటే ముందు సర్జికల్గా దాన్ని మనం ఎంతవరకు తీయగలమో అంతవరకు తీసి దాని తర్వాత రేడియేషన్, కీమోథెరపీ అనేది ట్రీట్మెంట్. సో సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ 3 కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తే మనం చాలా వరకు బ్రెయిన్ క్యాన్సర్స్లో మంచి సక్సెస్ సాధించుకోవాలి. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కాకినాడ రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ముఖ్య అతిథిగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు, ఫౌండేషన్ సభ్యులకు మిఠాయిలు పంపిణీ చేశారు. బత్తుల సూర్యప్రసాద్, అడపా జగదీష్ కుమార్ ఏర్పరిచిన భోజనాలను అన్నా ఎన్టీఆర్ క్యారేజ్ ద్వారా పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు 5 కేజీల రైస్ బస్తాలు, చీరలు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ మండపాక నాగబాబు తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ కి చేస్తున్న సేవలు కొనియాడారు. కాకినాడ గ్రామంలో ఫౌండేషన్ తరపున చలవేంద్రాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటున్నారన్నారు. నాగబాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, పుట్టినరోజులు ఆర్భాటాలు కాకుండా ప్రతి పేదవారికి అండగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలాడి వెంకటేష్, చింతకాయల శేఖర్, పెద్దిరెడ్డి నరేష్, జోసెఫ్, వీరబాబు, నవీన్, సంతోష్, ఏడుకొండలు, సత్యబాబు ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, నాగబాబు ఫాలోవర్స్ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో జరగడం చాలా సంతోషకరమైన విషయం. మరి పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా నాగబాబు గారు రూరల్లో పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు, చలివేంద్రాలు, మరి విజయదశమి, వినాయక చవితి సంబరాల్లో అనేక మంది పేదలకు చేస్తున్న తీరు అమోఘం. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా గత 1525 రోజుల నుంచి అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా ఇలా పేదవారికి ఉపయోగపడాలని నిన్నటి రోజు కూడా పేదలకు దుప్పట్లు అవి పంచిపెట్టారు. ఈరోజు
మన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, పత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీషు, మన కాలాడి వెంకటేషు, శేఖరు, మరి రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం. సంకుచితత్వం లేకుండా అనుసరించే ఆధ్యాత్మిక తత్వమే విశ్వహితమని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సృష్టి ఆవిర్భావంలో విఘ్న నివారణకు చేపట్టిన త్రినాథుల తత్వం వలన లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రభవించిన ఆదిమూల గణపతి విశ్వ కళ్యాణకారకంగా నిలిచారని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గృహస్థులు త్రినాథుల వ్రతాన్ని నిర్వహించడం పూర్వజన్మల సుకృతమన్నారు. ఇంటింటా త్రినాథ వ్రతాన్ని నిర్వహించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఇంటింటా త్రినాథ వ్రతం కార్యాచరణలో భాగంగా 11వ వ్రతమేళాను సూర్యారావుపేటలోని ముత్యాల సాయి పవన్ గృహంలో 33 కలశాలతో నిండు వైభవంగా నిర్వహించారు. శ్రీమన్నారాయణ సుజాత దంపతుల ఆధ్వర్యాన దత్తాత్రేయ విగ్రహాన్ని ఊరేగించి పంచామృతాలతో అభిషేకం చేశారు. సాంబ్రాణి ధూపంతో మంగళకరంగా వ్రతకథలు వినిపించారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అల్పాహారం, బటర్ మిల్క్ ఏర్పాటు చేశారు. నివేదించిన చలివిడి, వడపప్పు, తమలపాకులు 3 భాగాలుగా చేసి కుంకుమ పువ్వుతో చేసిన కరాచీ హల్వా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మే 14న 12వ వ్రతమేళ గణపతి పీఠంలోనూ, 21న 13వ మేళ జగన్నాథపురం లంకడవారి వీధిలో, 28న 14వ వ్రతం రూరల్ చీడిగ గ్రామంలో జరుగుతాయని వ్రతవేదిక సభ్యులు గోవిందస్వామి తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన అత్యంత సువాసన కలిగిన సాంబ్రాణి అందుబాటులోకి వచ్చినందున అవివేకంగా మూర్ఖత్వంతో వినాశనహేతువైన గంజాయి ధూపాన్ని త్రినాథ వ్రతంలో వినియోగించకూడదని పేర్కొన్నారు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలని రమణరాజు కోరారు. భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కారణం ఏంటంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విగ్రహం లేకుండా ఆరాధన చేసినప్పుడు లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. అదే సంకష్టకార చతుర్థి. ఈ త్రిమూర్తులు ఏకోన్ముఖంగా ప్రార్థన చేసినటువంటి రోజు మాఘమాసం మొదటి ఆదివారం. కాబట్టి సనాతనంగా త్రిమూర్తుల వ్రత పూజన కార్యక్రమాన్ని చేసుకోవాలి. నగరీకరణ పెరిగిన తర్వాత ఈ యొక్క త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోవడం అనేటువంటిది తరతరాలుగా దూరం అవుతూ ఉంది. ఇది దగ్గర చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈ లోక కళ్యాణార్థం ఇంటింటా త్రినాథ వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఇళ్లలో చిన్నారులు కానీ, వివాహం కావాల్సినటువంటి ఈ యొక్క అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఉన్నప్పుడు వారి చేత త్రినాథ వ్రతాన్ని చేసుకున్నట్టయితే కనుక అపూర్వమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు ఈ త్రినాథ వ్రతం చేసుకోకపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క భోగి గణపతి పీఠం 18వ వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని 19వ వార్షికంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ఆచరించుకుని తరించండి. వచ్చే మాఘమాసంలో ఇంటింటా ప్రతి గడపలోనూ కూడా త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోమని భోగి గణపతి పీఠం మీ అందరికీ కూడా పిలుపునిస్తాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు 2 సెట్లు నామినేషన్ దాఖలు చేసిన సానా సతీష్ బాబు. అర్జీలకు అధిక ప్రాధాన్యతనిచ్చే సమస్యలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. స్మార్ట్ కిచెన్స్ వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కనీస వేతనం 26,000 చెల్లించాలని నాయకులు డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.